ఈరోజు మార్నింగ్ జస్ట్ గుడ్ మార్నింగ్ నాన్న అని చెప్పిండు. నాన్న అని పెట్టినందుకు ఈరోజు నాతో మాట్లాడలే మార్నింగ్. చిట్టిని కూడా పంపించేస్తాం. అంటే ఇది వేరే మాటలు ఇవి నాకు మొదటి కథ వేరే ఇప్పుడున్నది వేరే లేదు కాలు కొట్టి బట్టి అంటున్నాయి ఇంకా వేరే కొట్టి బట్టి 1 2 3 తర్వాతకి ఇట్లా నా వీరా వీరా ఇట్లా పట్టుకొని ఇట్లా అన్న తర్వాత ముద్దు పెట్టాల. జస్ట్ ఇట్లా ఏం చేయాలి స్టెప్ అదేనా ఇంకా ఎందుకు అట్లా అవుతున్నాము? ఏదు హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ వంశీ గాడి ముచ్చట్లు. నైనితో ముచ్చట్లు అని పోయి వంశీతో ముచ్చట్లు అనేసిన. గాడు ముచ్చట్లు గాడు కాదు గాన్న. మరి వాడిని గాడు అంటున్నావు. నువ్వు అంటున్నావు. నేను అంటాడు మావుడు నా మగుడు 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 ఎట్టాంటి మగుడు నాకు మొగుడు మా అన్న మొగోడు మొగోడు కాదు మొగుడు. మా అన్న మొగోడు వీళ్ళ మొగుడు. గైస్ ఫస్ట్ మీకు ఏం చెప్పాలి అంటే వంశీ ఛానల్లో ఫస్ట్ లైన్గా అంటే డే బై డే వీడియోస్ అప్లోడ్ అవ్వకపోవడానికి రీజన్ ఏంటి అని అంటే ఈమె ఊరికే కూడా పడుతుంది గైస్ మా అన్నతో. ఇది తప్పు గైస్. ఏంటంటే ఇద్దరికి చాలా మిస్అండర్స్టాండింగ్స్ వస్తున్నాయి, లొల్లి పడుతున్నాం. సో దానివల్ల కొంచెం వీడియోలో కంఫర్టబుల్గా ఉండకపోవడం ఆ ఇష్యూ గుర్తుకొస్తుంది. దాని తర్వాత మేము అనుకున్న మాటలు గుర్తుకొస్తాయి కాబట్టి కొంచెం వీడియోస్ని అవాయిడ్ చేసిండు. నేననే సిగ్గు లేకుండా అడుక్కుంటా కానీ వీడియోస్ కూడా గైస్. బయటికి పోతాడా ఎడిపోతున్నావు వంశీ అంటే మన వినిపించిండది పోతాడు. నాకు ఆన్సర్ ఇవ్వలే. ఎంత కొవ్వు తెలుసా మీ అన్నకి. అది ఈ రోజు మార్నింగ్ జరిగింది. అగో ఈ రోజు మార్నింగ్ కానీ మేము మంచిగానే ఉన్నాం. వినిపించకపోయినా మాదే తప్ప. నేను చెప్తా మీకు అదే చెప్తా గైస్. ఇప్పుడు ఏంటి అని అంటే మా ఇద్దరికి మిస్అండర్స్టాండింగ్స్ వస్తున్నాయి అండ్ మీరు కూడా స్టోరీస్ చూస్తున్నారు, ఆ స్టోరీస్కి రిప్లైస్ కూడా ఇస్తున్నారు. మీ ఇద్దరికి ఏమైనా మిస్అండర్స్టాండింగ్ లొల్లీలు అయితే ఆ టాపిక్ కూర్చొని సార్ట్ ఇట్ అవుట్ చేసుకోండి, కానీ ఇలా మీరు వీడియోస్ చేయకుండా దూరం అయిపోకండి అని చెప్పి చాలామంది చెప్తున్నారు. మాకు టాపిక్ ఎందుకు లొల్లి అవుతున్నాయి అంటే ఓవర్గా థింక్ చేసుకుంటున్నాం ఇద్దరము. థింక్ చేసుకోవడం వల్ల ఎక్కువ అట్లా లొల్లీలు అవుతున్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే నైట్ ముచ్చట్లు పెట్టినాము అంటే టాపిక్స్ అన్ని క్లియర్ చేసుకున్న తర్వాతకి ఈరోజు మార్నింగ్ జస్ట్ గుడ్ మార్నింగ్ నాన్న అని చెప్పిండు. నాన్న అని పెట్టినందుకు ఈరోజు నాతో మాట్లాడలే మార్నింగ్. ఏం చేయలేదు. సో టాపిక్ ఏంది ఇప్పుడు వంశీతో ఎట్లా వీడియోస్ కొట్టిపియాలి అని అంటే వంశీకి ఏంటంటే బ్లాక్ శారీ ఇష్టం. మీకు మేము ముందట చాలా టైమ్స్ బ్లాక్ శారీ ముందుకు వచ్చాను. కానీ ఇప్పుడు ఏంటంటే నేను వంశీ ఇద్దరం మాట్లాడుకున్నది హ్యాపీగా 15 days అంటే బొబ్బిల్లో షూట్ ఉన్నప్పుడు
అక్కడ మేము మాట్లాడుకుంది వంశీకి డాన్స్ నేర్పియాలి, ఇంకా రీల్స్ చేయాలి అని చెప్పేసి మేము మాట్లాడుకున్నాం. అవి జరగలేదు కాబట్టి వంశీని కొంచెం యాక్టివ్గా మేము ముందుకు తీసుకురావాలి కాబట్టి సో ఆ పని చేయడానికి వెళ్ళి మా అన్నకు డాన్స్ నేర్పిస్తావాక? సాల్సా నేర్పిస్తా డైరెక్ట్ మీ అన్నకి. మా బావ నాకి మా అన్నకి భలే ఉన్నారు గైస్ కాంబినేషన్. మరి మేము ఫ్యామిలీ మా అన్నేమో డీసెంట్, ఈమె మా బావ ఏమో వైలెంట్. ఎక్స్ట్రా వర్డ్స్ ఎవరు అని అంటే నేను మా అన్న, నేను చిల్లన్న. నేను మా అన్న పర్లేదు బాగానే ఉన్నా. అంటే నేను మేకప్ వేయను కదా, నేను ముఖమే కడగలేదు చెప్పుకుంటున్నానా. లిప్స్టిక్ ఒకటే ఇస్తుంది మేకప్ అనుకుంటా. కూర్చొని నిద్రపోతున్నాను. మార్నింగ్ 5 వరకు చార్జ్ చేసి ఇట్లానే ఉంటది. కొంచెం టైం ఇయ్యి పడుకోవడానికైనా. సౌండ్ అవుతుంది. ఏ లేవు లేవు కూర్చొని నిద్రపోతున్నావు. ఏ ఏ ఏ అయ్యా అంటే చెప్పలేం. ఏ మెయిల్ వచ్చింది చూసుకుంటా అట్లా చిరా పడుతున్నావు. ఇప్పుడు కూడా అరుస్తున్నావా? నన్ను ఇలా చూసి మిస్అండర్స్టాండింగ్ అన్నారు చూడు, అది రాంగ్. యాక్చువల్లీ క్రియేట్ చేసేది ఈమె గొడవ. ఇప్పుడు ఐ నో ఎవ్రీథింగ్ అని అన్నావు కదా, బయట కదా ఫస్ట్ అందరిని బయట పంపించేసి అన్న బయటకు అంటాను. మనం బయటకు అన్న బయటకు బయటకు పోయినా అవును మీరే నా దగ్గరకు వచ్చి డిస్టర్బ్ చేసేది నన్ను. చూడు పోవట్లేదు. మా మడికి పోతుందా? అంటే చిట్టి ముగ్గురు మాట్లాడచ్చు కానీ అమ్మలో మాట్లాడద్దా? చిట్టిని కూడా పంపించేస్తాం. ఏయ్ అంటే ఇది వేరే మాటలు ఇవి నాకు అర్థమవుతుంది. మొదటి కథ వేరే, ఇప్పుడున్నది వేరే, మూడేళ్ళే ఆసన సనని నడు. నాకు అర్థమవుతున్నాయి మామూలు నేను మాటలు. నీకు ఒకటి చెప్తా. నన్ను లేపండి ఎవరు ఒకరు. నీకు ఒకటి అయ్యో లేపమన్నా కానీ మరి కూసిపెట్టి మరి లేపు. నీకు ఒకటి, నువ్వు నాకు ఒకటి మాట ఇచ్చినావు చూసిన. ఎప్పుడు ఇవే గైస్ ఇట్లా ఇట్లానే ఉంటాయి. ఏహే బటన్ చూసిన. చేతులు టివటివా అంటారా? లేదు కాళ్ళు కూడా టివటి అంటున్నాయి. అంటే నీకు ఇంకా వేరే కూడా టివటి మరి ఎందుకు పిల్లలు ఉన్నారు. అన్న వెళ్ళండి అన్న, చిన్నపిల్లగాని తీసుకొని జస్ట్ వెళ్ళిపో చేసు మమ్మీ దగ్గరికి అంటాము. ఇంకో మీకు అన్ని అన్ని ఇప్పుడు మీకు పట్టుకో దా పట్టుకోవాలి పెద్దోడు అన్న ఫోన్ ఏం నేర్పిద్దాం అనుకుంటారు మీ సమాజానికి మీరు? అందుకే బయట మంచిగా వస్తుంది, ఇంకా బాగా వస్తుంది. ఏంటిదే అంటే నాకు ఓపెన్ టు ఓపెన్ ఇష్టం కదా. అక్క ఏమేమో మాట్లాడుతున్నారు. దట్ ఓపెన్ టు ఓపెన్ ఇష్టం అంటున్నారు. ఏంది ఏం చేస్తున్నావు? మనం 15 days బొబ్బిల్లో ఉన్నప్పుడు నీకు డాన్స్ నేర్పిస్తా అని చెప్పినాం కదా, సో ఇప్పుడు నేర్పిస్తున్నా. వండుకున్నాను లేపొచ్చి డాన్స్ నేర్పారు. ఇప్పుడు కూర్చొని నడుకుంటూ వచ్చి ఇంత కూడా మరి పనులుంటే మాకు మీకంటే పంతరు తెల్లారులు. అంటే డాన్స్ నేను స్కిప్ అన్నా, మా బావ గుర్తొస్తున్నాడు. కెమెరా కెమెరా ఆఫ్, సన్ ఆఫ్, అన్ని ఆఫ్. ఏం చేస్తున్నావు? సాల్సా అంట సాల్సా వస్తుంది. పట్టుకో అంటే పిల్లుంది సాల్సా డాన్స్ కదా, ఇట్లా పట్టుకోవాలి, ఇట్లా ఇట్లా అనాలి. ఎవడన్నా ఈ టైంలో సాల్సా చేస్తాడారా? ఎండ్ వచ్చిన టైంలోనే సాల్సా డాన్స్ అన్నావు కదా, డాన్స్ అంటే రెడీ అంటావా? ఏదో ఒకటి చెప్పు. ఏం చేయాలి ఇప్పుడు నీకు నార్మల్ గా ఏ స్టెప్ లో చెప్పు. 1 2 3 కొరియోగ్రాఫ్ చేయి. ఫస్ట్ 1 2 3 ఓకే 1 2 3 1 2 3 ఏంది? నీకు ఏ డాన్స్ వచ్చు ఫస్ట్ చెప్పు, దాంట్లో నేను ఇంప్రూవ్మెంట్ చేస్తా.
అప్పుడు ఏదో నేర్పించినావు మరి అదే చెయ్యి ఇప్పుడు. అది ఏంటిది అది నాకు అది గుర్తులేదు. అదేంది చెట్లలో నేర్పించినావు కదా పొదలలో. పొద ఫస్ట్ 1 2 3 ఆటో వేటో ఆకలి పుట్టే దేహంతో అగటుకుని వెంట తిప్పావి 4 5 6 7 ఇది కాదు స్టెప్ లేదు, ఇది స్టెప్ లేదు. ఏడో నేర్చుకున్నాడు ఇట్లా లాగు లేదు చెప్పినా? లేదని చెప్తున్నా నేను తిరిగేది ఉండాలి నువ్వే మరి ఇట్లా లాగా నేను లాగు ఇట్లా పోయి మళ్ళా అట్లా పోయి ఇట్లా ఇద్దరం చేతులని ఇట్లా నువ్వే లాగాల నాకు నేర్పిస్తున్నావా? ఆ, మళ్ళా. సారీ నాన్న. ఇప్పుడు ఆ వీడియో చూపియాలా నా దగ్గర ఉంది నా ఫోన్ చెట్లలో నేర్పించింది ఓకే చెట్లలోకి ఎందుకు ఆ, వెళ్ళావు? అట్లా చెట్లలో తీసుకుపోయినప్పుడు ఎందుకు సరేదా అప్పుడు చీర కట్టుకొని తీసుకుపోయింది ఎందుకు తీసుకుపోయింది నాకు తెలియదు వాళ్ళ. దారా మళ్ళీ ఫస్ట్ ఎట్లా ఏం కొరియోగ్రాఫర్ కొరియోగ్రాఫర్ నచ్చలే మార్చేయండి 1 2 3 4 5 6 వెనకకు 7 8 పునందలాల చలి కబురు పంపేరారా చీరలే చుట్టుకోరా నీ చిలిపి నీకైతే ఇట్లా మీద పడడం నా కంఫర్టే చూడండి. ఎందుకు తరాలు చూస్తున్నారు కదా ఇంకా చూడండి నా ఇష్టం ఏం వాళ్ళు చూసేది ఇప్పుడు ఇప్పుడు నేను తిరగాలి ఇట్లా తిరగచ్చు. ఇట్లా పడతారు పట్టుకో సరే సరేలా అనా అటు నుంచి పోయినా మాకే కంఫర్ట్ ఇటు నుంచి పోయినా మాకే కంఫర్ట్ మా కంఫర్టే సరే ఇప్పుడు రెడీ గైస్ రెడీ అసలు మేము రెడీ అయినాం సారీ మాస్టర్ సారీ మాస్టర్ ఫస్ట్ బేసిక్స్ నేర్పిస్తారు ఎవరన్నా ఇట్లా ఇట్లా అని ముఖ్య అది నేర్పిస్తుంది. సంధ్యావందనం. నాకైతే సంబంధం లేదు నా తప్పులు ఉంటే మళ్ళీ నన్ను తిట్టకూడదు నాకు రాదు మరి నీకేదో వచ్చిందా లెక్క నేర్పిస్తారు అదే కాళ్ళు ఇట్లా పెట్టండి, కాళ్ళు ఇట్లానా? ఇట్లా పెట్టి కాలు ఇట్లా ఇట్లా పెట్టి చిట్టి ఇట్లా పెట్టు. పైకి ఇప్పుడు పైకి కిందకి ఇట్లా నాకు పొట్ట ఎక్కడిది భూమి తగ్గుతారు. ముక్కున చిట్టి అయిపోయింది దాని తర్వాత నెక్స్ట్ ఇది ఎందుకు వచ్చింది ఓ వరం అనేసి అంట ఇదే స్టెప్ అంటే ఇప్పుడు స్టార్టింగ్ వార్మప్ అన్నమాట. అది ఇట్లా పెట్టు వార్మప్ రా వార్మప్. మేము బాస్కెట్బాల్ అప్పుడు చేస్తుండే డాడీ సరే చెయ్యి ఇప్పుడు ఎందుకు చేయాలి అసలు వార్మప్. నెక్స్ట్ స్టెప్ 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 ఏం స్టెప్ అది నేర్పించి చెప్పు. చెల్లు చెయ్యి నువ్వురా ఇదేంది ఏయ్ ఎక్కగో నేను నేను ఓడంటే మా కంఫర్ట్ మేము నేనేమంటే ఇప్పుడు నువ్వు రా మీద పడు మీద పడు ఇట్లా పట్టుకుంటావా మోసవాలని వదిలేసినావు అనుకో నీ అయ్యని సరే సరే అయ్యో చెయ్యి అంటే ₹100 యాక్టింగ్ చేయాలి ₹2 నేను సీరియస్ గా పట్టుకుంటావు అనుకున్నా తెలుసా ఏం పట్టుకున్నావు? సీరియస్గా పట్టుకోలేవా? నన్ను కూడా వదిలేసే మరి. నెక్స్ట్ ఇది పాకెట్లో పెట్టుకున్నాను. అమ్మ నిద్రపోయిన లేపి పాకెట్లో పెట్టుకో. భరతనాట్యం ఇది కెమెరాకి పెట్టు. ఏం పెట్టాలి కెమెరాకి? ఏం చేసినావు నువ్వు? నా కాళ్ళు కదులుతున్నాయి. మాకు బాడీ కదలదు, మాకు రాదు. చూడు అరే గలీజ్ తిడతారా నన్ను అయితే. అమ్మతో నాకు బేసిక్ కూడా రాదు. నాకు నార్మల్ డాన్సర్ రాదే అంటే నువ్వు భరతనాట్యాలు కూచిపూడిలు ఇప్పుడు ఇట్లా 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 వచ్చిన తర్వాతకి ఇట్లా ఇది ఎక్కడ బాజు ఇట్లా రావాలి. వద్దు అయితే డైరెక్ట్ ఫస్ట్ ఇటు వచ్చేద్దాం. ఫస్ట్ ఎటో కాదు ఫస్ట్ నాకు అట్లా వద్దు. 1 2 3 క్యాలిక్యులేట్ ప్లీజ్ అట్లా వద్దు. డైరెక్ట్ వచ్చేసి అయిపోతుంది. మోది ముందటికి వస్తున్నాయి ఎందుకు చెప్పాలి కదా మళ్ళీ. కెమెరామెన్ అట్లా రావద్దు. కెమెరామెన్ ఫాస్ట్ ఉండే ఏదైనా జల్దీ క్యాప్చర్ చేస్తాను. నాకు అది రాదంటుంటే మళ్ళా నువ్వు ఏదొచ్చు ఏది
వచ్చావే నేను యోగాలు బాగా చేస్తా. చేయి మరి యోగాసన ఒక ఆసన అయ్యు. ఇప్పటిదాకా లోపల ఆసనం వేసి లేపిన వచ్చి అది శివాసనం వేసిన. అది కూర్చునే పడుకునే పాసం. రారా వీరే చేస్తావా? చెయ్యలేవనుకో రారా నేను కూడా అనాలా నీతో పాటు ఇట్లా దామలా. రెడీ గైస్, రెడీ. ఓకే పాట వాడు నువ్వు. నాకు పాట రాదు. రారా నా వీరా అన్నావు కదా ఇప్పటిదాకా, అదే వాడు. అదే వచ్చు. ఒక్క ముక్కే వాడు. స్టార్ట్. రెడీ 1 2 3 స్టార్ట్. రారా నా వీరా వీరా తర్వాత స్టెప్ ఇది నాకే తెలుసు. నువ్వు ఇదేంద్రా ఒక స్టెప్ నేర్పించి ఇట్లా పట్టుకుంటుంటున్నావు, ఇట్లా పట్టుకోవాలా? నాకు నేర్పిస్తా కదరా ఫస్ట్. ఫస్ట్ 1 2 3 4 ఇట్లా వస్తావు. ఇట్లా వచ్చినాక ఇట్లా పట్టుకొని ఇట్లా ఇట్లా అన్న తర్వాత ఇక ముద్దు పెట్టాలా. ఈడు ఏం చేయాలి? ఇది ఇట్లా పట్టుకున్నాక ఏంది స్టెప్? ఇట్లా ఊగాలి. మళ్ళీ ఇట్లా ఊగాల. ఇట్లా పెట్టుకున్న తర్వాత క్లిప్ లాక్ పెట్టాలి. సరే ఓకే. క్లిప్ లాక్ అంటే ఓకే అంటే రెడీ 1 2 3 4 1 2 3 4 1 2 పెట్టు. ఊగే ఊగు. ఊగిరా కదా. ఊగినావా? నాకే కనిపించలేదా? నెక్స్ట్ ఏంటిది? ఇంకేంటిది? నీకు ఇంకేముంది? నచ్చిన సాంగ్ చెప్పు. నాకేమి నచ్చవు. నా ఎన్ని 7 పాటలు. ఐఎమ్ సింగిల్ అండ్ ఐ బింగు ఆ సాంగ్లు వస్తాయి. రఘువరన్ బిటెక్ చేద్దాం. నేర్పి. ఇట్లా పెట్టు. వద్దులే. ఆఫ్ సెట్టింగ్ ఏనా? ఇట్లా పెట్టు. ఆఫ్ సెట్టింగ్ వద్దేరా. కదా ఇంకా కొంచెం డౌన్. ఇది ఉందా? ఇది ఇట్లా రా. ఇట్లా రావాలా? ఇప్పుడు కాలు ఇట్లా జస్ట్ ఇట్లా. అరే రాదే నాకు. వచ్చింది ఇగో రౌండ్ తిరగాలి అంతే. ఇట్లా తిరగాలి అంతే. నడుముపాలి. నాకు రాదే. చూడు మళ్ళీ నన్ను చూడు. డంక టక్క టక్కర టక్క ఇట్లా టప్ప టప్పని ఊపాలి. నాకు లేదుగా నడుము రాదు. నడుము కాదు ముడ్డు రాదు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు నాకు? డాన్స్ నేర్పిస్తాను చెప్పినా కదా. డాన్స్ నేర్పితే చిన్న చిన్న నేర్పుతాడా? మొన్న వేసిన చెట్లలో బాగా వేసిన. సో గైస్ వీళ్ళు ఏ ఉద్దేశంతో వచ్చారో నా దగ్గర నాకు తెలియదు. మూనువాకులు గీనువాకులు అంటున్నారు. కాళ్ళే చక్కగా నడవ నేను. ముఠా మేస్త్రి దా ఇట్లా ఇటు రావాలా? ఇటు తిరగాల. దా ఎన్ని వస్తాయి? చిన్నప్పుడు చేసినావు అన్ని. దా రెడీ రెడీ దా. నువ్వురా, నువ్వు ముందుండాలి. లే సారీ భర్త ముందు ఎప్పుడు. ఏం చేయాలి? స్టెప్ అదేనా? ఇంకా ఓకేరా? అవునా? అయ్యో నేను బాగా ఇది ఖైదీ నెంబర్. సారీ బెల్ట్ లేదు నాకు, అందుకని బెల్ట్ అయ్యాను. సారీ బెల్ట్ స్టెప్ బెల్ట్ చేస్తుంటే లేకపోతే నువ్వు ఏమ్రా? అరే నువ్వు ఎట్లా తయారయ్యారా? ఒక స్టెప్ ఎట్లా ఫస్ట్ వన్ ఇంతేనా? ఏం చేయాలి నెక్స్ట్? ఈ కాలు కదా. ఓకే రెడీ రెడీ రెడీ. లెఫ్ట్ రైట్ ఎట్లా అంటే లెఫ్ట్ లెగ్ కూడా అట్లానే. సరే రెడీ. వల్ల ఈ కాల ఇట్లానే ఇంకా పోయి పడాలి. ఎందుకు పోతారు? అది ఒక స్టెప్ రా. ఒక స్టెప్ లో డైరెక్ట్ హుక్కేసుకొని పడతారా? నెక్స్ట్ నీకేమన్నా వస్తే నాకు నేర్పు. ఢిల్లో రాజుగారు కాలు ఇట్లా పడుకుని కాలు అందులో తీసుకొస్తారు అట్లా. అవును కూర్చో కూర్చో. సో అలా ఈ కాలు షార్ట్ వేసుకొస్తావు కంఫర్ట్ ఉంటుంది. వద్దు ఏం కాదు పర్లేదు చెప్పు. సరే
కాలు ఇట్లా కానీ ఇట్లా అనాలా? ఇది తీసుకో, నెత్తి మీద తీసుకో. వెయ్యరా వాలీబాల్కు వార్మప్లు కదా ఇవన్నీ. అయితే అయ్యి పొట్టడ్డం వస్తుంది. పోతలేదు. అవును సరే ఇది తీసుకొని ఆ దాని మీద పెట్టు. రెండు లేపు. ఈ చేతుల్ని ఇట్లా ఇట్లా ఉన్నానా? అట్లనే ఉండు కొద్దిసేపు, అట్లనే ఉండు. ఊగి ఇట్లా ఇట్లా అట్లనే 1 hour ఉండు. ఎక్కడ స్టెప్ ఇది? నాకు ఇష్టం అది. నీకు ఎండ కొడుతుంటే చల్ల కింద కాలుతుంటది కదా. ఏం కాలుతలేదు కానీ ఎండ కొడుతుంది చక్కగా. పర్లేదు ఉండు. లొల్లిలు పడతావా ఇంకోసారి? ఇంకోసారి పనిష్మెంట్ ఇస్తురు డాన్స్ అని చెప్పి. అరే రా జర్ర జర్ర ఇట్లా ఒరే చక్కగా ఉండరా ఉలగాడివి. ఓకే లేచినావు అనుకో, ఏ చేతుల మీదకెట్టు. ఇవేం డాన్సెస్ చెయ్యాలా? ఆ చెల్లొచ్చదే. వాళ్ళు చెప్పిన స్టెప్పులు అనేసి నేగో చిరంజీవి టేప్ అన్నది చేసిన, మళ్ళా ఉప్పు స్టెప్ అని ఇట్లా నేర్పించి అది చేసిన. నాకన్నా ముందు ఈమె వచ్చిందా నేను వచ్చినా? నువ్వే వచ్చినావు. కానీ నీ life మాస్టర్ లోకి ఎవరు ఇట్లా ముందు ఉండదు. వచ్చారు? నువ్వే వచ్చినావు. పనిష్మెంట్ ఎవరు ముందు ఇస్తారు? నీ లైఫ్ లో ఎవరు వచ్చారు ముందు? నువ్వే వచ్చినావు. మరి సేమ్ పొజిషన్. అక్క ఏది కాదు బన్నీది మోకాలు చెప్పండి చూసామా అదేవి. సరే కానీ ఫస్ట్ మాస్టర్ ఫస్ట్ ఇది ఏమంటాడు ఏమంటాడు ఒక్కోసారి ఒకటి ఎత్తేవరాను. మాస్టర్ ఫస్ట్ ఇదే బెల్ట్ బెల్ట్ లేదు. నాకు పెట్టలేదు. ఓకే హ్యాపీ. కింద కూర్చోలేదు. అక్క లాస్ట్ మై లవ్ ఇస్ గాన్. మై లవ్ యూ. మోకాల మీద స్టెప్ ఉంటుంది కదా పబ్లో అది. ఎట్రాది నన్ను చూసి అంతేనా అయిపోయి అదే స్టెప్. నా సైడ్ రావాలి. ఎట్లా ఎట్లా నాలది ఇప్పుడు ఎట్లనో అట్లనే అన్నావు. ఎట్లనేనారా? కాలు ఇట్లా కంప్లీట్ బెండ్ చేశారు వెనక్కి. నాకు నాకు తెలియదు చూపిస్తే చేస్తా. చూపి మాస్టర్ చూపిలో మరి. మాస్టర్ చూపిరి. సరే దాంట్లో చూపిరి, వీడియోలో చూపిరి. లేదు ఇప్పుడు ఎట్లా వేసినా అదే కరెక్ట్. ఆయన తప్ప మరి ఆల్రెడీ చేసా, ఇంకెందుకు చేస్తురు? ఇప్పుడు నేను ఎటు పోతా అటు స్టెప్ వేసుకుంటా. ఏది మళ్ళీ ఆఫీస్ కదా పోలేదు అలా వీడియో కాదు అదంటే పోవాలట. అదేమన్నా ఈ స్టెప్ అనుకున్నా వెనక కోరికి వాడు 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 అల్లరు రాసిపోవాలా ఎట్లా ఇది అదే ఇట్లా వెనక పోతుంటే అటు వెళ్ళిపోతా ఉంటాను నేను కూడా. నువ్వు శంషాబాద్ పోవట్లేవు అని వస్తానే ఉంటాడు స్టెప్ వేసుకుంటా. స్టెప్ వేసి కూడా వస్తా. కూర్చో ఇప్పుడు కూర్చునే స్టెప్. సరే నాకు వచ్చిన స్టెప్ వేద్దాం దగ్గర. యోమేలో ఆ సాంగ్ ఆ స్టెప్ వేద్దాం. ఇట్లా ఇట్లా పోతాడు చూడు మహేష్ బాబు. ఇట్లా తిప్పు మళ్ళా కాళ్ళు ఇట్లా పోతున్నావు. కనిపించదు నీకు. అట్లా నడుతా చిట్టి చూడు చిట్టి, నువ్వే ఇప్పుడు దీనికి సాక్ష్యం ఉండాలి. నువ్వు చెయ్యి, నేను చెప్పింది ఒకటి చెప్తున్నా ఒకటి ఇట్లా. ఎందుకు అట్లా పోతున్నావు మళ్ళీ? ఏ కొరియోగ్రాఫ్ కన్నా మా అన్న మంచిగా యోమేలో సాంగ్ యోమేలో ఇట్లా ఏద్దు. చిన్నపిల్ల చిన్నపిల్ల పెద్ద. అరే కింద కూర్చొని స్టెప్ అయ్యి. ఏం స్టెప్ వేయాలి చెప్తా ఇయ్యి. ఇవన్నీ ఉంగాలా లేయాలా కూర్చోవాలా కాలు పట్టాలి ఇవేమి పొడుగు పెట్టు. అగ్గో తెలుసు. లేపి అమ్మా ఏం టార్చర్ కాలు పొడుగు పెట్టు. ఇంత పొడుగు ఉంటే మీదికి సాగుతా అయినా పొడుగు. అరే నువ్వు జర్రా జర ఎండ కొడుతుంది ముందుకన్నారా? ఎందుకు జరుగుతావు? గమ్మున ఉండు. ఇప్పుడు అట్లా ఇప్పుడు ఈ చేతులు దిగి ఉంగు. ఇట్లానే ఉండు, ఇట్లానే ఉండు. కాళ్ళ మీద ఉండాలి. ఇది ఇట్లానే ఉండాలి. డాన్స్ నేర్పిస్తుంది యోగా లాగుంది నాకు. ఇది పర్సనల్ లైఫ్. ఇప్పుడు పర్సనల్ లైఫ్ అట్లానే ఉండమన్నారు. ఎండగొట్టాలి. జరుగు ఎండగొట్టాలి. రా నాకు కొడుతున్నాను. గొడవ పడతావా? నేను ఎప్పుడు పడ్డా? అసలు నేను పడ్డా చిట్టి? నువ్వు చెప్పు చిట్టి, న్యాయం మాట్లాడు చిట్టి. ఏడిపిస్తావా? నేను నువ్వే జరుగురా. ఎందుకు ప్యాంటు పైకి వస్తుంది అందుకని ఇట్లా కిందికి అనుకున్నా. గ్యాప్ లో రెస్ట్ తీసుకున్నావు. తెలుదు నీకు పద్ధతి గల కుటుంబం. ఎందుకు అలిగి పోతాం మళ్ళీ మీరు అసలు ఫస్ట్ ఈ నెల తిట్టాలా? ఎవడురా మీరందరూ? మీ వల్ల ఇట్లా ఎంత టార్చర్లు భరించాల్సి వస్తుంది. ఇదే గొడవ పడుతుంది, ఇదే అని పంచాయతీ పెట్టుకుంటుంది. సరే సరే సర్లే ఉంటలేదా? మళ్ళీ అడుగుతున్నావా? నీ అమ్మ ఏం టార్చర్ రా బే.
లెమన్ తీసుకొచ్చి లెమన్ స్కూల్ అన్నా థ్యాంక్స్ అన్న చేస్తుంది ఒక నిమిషం దిగినా వాడు ఇది లేచినాక అప్పుడు ఉంటుంది వానికి నాకు టైం నాకే మేయకిస్తున్నా పొద్దున్న నువ్వు ఎందుకు పొజిషన్ ఆడ మా చెల్లె వచ్చి వెనక పొజిషన్ పెట్టింది అందుకని మారింది. మరి నువ్వు తీయని మా చెల్లెకి చెప్పాలి నువ్వు నాకేంది కొరియోగ్రాఫర్ వీళ్ళు ఒరే హీరో వీళ్ళని కూడా కమిడియన్ చంపేసండి ఎంబడి పడతారు ఎవరా లేవాలా చెప్పాలి కావాలా లేవో అని బతికిచ్చిందిరా నాయన. చెమటకి బాగుంది చెమటకు చూడు వాళ్ళ బాగా చెప్పిందిరా నాయన. నాకైతే ఒక అన్ని సేవలు చేయాలి మా అన్న అయితే మొన్న గిచ్చుతుంది వీడు అదే ఎక్స్ప్రెషన్ ఎవరు ప్రపంచంలో ఎవరున్నా అదే చేస్తారు ఎక్స్ప్రెషన్స్ ఏ కొత్త కొత్త ఎక్స్ప్రెషన్ లేరు మళ్ళీ గిచ్చితే దట్టి నీ వల్ల నేను ఇట్లా తయారైపోయినా నేనా మళ్ళీ డీసెంట్ గా నేను మంచిగా ఉంటా అసలు అయిపోయేదాన్ని డాన్స్ పట్టు ఇక పోతున్నా నేను ఆగు ఈ ఛానల్ నీ ఛానల్ కి వీడియో బుర్రా అసలు గైస్ వంశులు ఇంటర్లో కూడా పెట్టుకుందనా ఈ అక్క ఏదో చెప్పినా వంశీలు వెళ్ళి పడుతుండే బ్యాడ్ కామెంట్స్ పెట్టండి కామెంట్ సెక్షన్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నన్ను ఎట్లా చెప్తున్నా అన్నా ఎట్లా తిడుతున్నారా ఎవడెవడు తిట్టిడు రా అసలు తినేమన్నా గైస్ మీరు జెన్యున్ గా ఉంటే ఎవరిని తిట్టాలో చూడండి గైస్ ఎన్ని ఇబ్బంది పెట్టిన ఏ ఎందుకు ఓకే పానకంలో పుడుకోలేక ఎందుకు పిలిచినావు పడుకోండి దాన్ని లేపు మరి సపోర్ట్ ఎందుకు ఇస్తున్నావు మళ్ళీ ఎవరికి ఇస్తుంది న్యాయానికి ఇస్తుంది మా చెల్లెతో పాటు అవునవును ఇద్దరు న్యాయమూర్తులు నీ అంత కాకపోయినా ఉన్నాం అట్లా తెలిసి చెప్పి నా ఇంత కాదంట మరి చెప్పాలి ఏమైనా ఓడిపోయింది సో గైస్ డాన్స్ అయిపోయిందంట నాకే రాలేదు సరిగ్గా నాకే సరిగ్గా రాలేదు వాళ్ళు నేర్పించారు నాకే సరిగ్గా రాలేదు ఇంకా ఎండ కొడుతుందంట నైని అందుకే సరిగ్గా నేర్పియలేదు ట్యాన్ అయిపోతుంది అది మధ్య చాలా అందంగా అసలు అందం అంతా ఇవన్నీ నేను చెప్పినా అంటే చెప్పాలి కదా ఎండ ఎందుకు కొడుతున్నాడు 2 నిమిషాలు చెప్తా సార్ సూర్యుడికి సో ఇంకేమైనా కొంచెం నీది కూడా తప్పు అంటది కాళ్ళు నొప్పులు వస్తున్నాయి నేను కదా రా చేసిన నీకెందుకు నొత్తున్నాయరా నీది నాది వేరు వేరు కాదు మనం ఇద్దరం ఒకటే కదా దుంకనా ఇటు నుంచి ఇప్పుడు అట్లేదు భయ్యా నేను వెళ్ళిపోతాను భయ్యా రామచంద్ర ప్రభు నేనైతే దుంకుతా మా అమ్మ ఇంటికి రమ్మని ఫస్ట్ డే చెప్పింది మేము వచ్చిన రోజు చెప్పింది ఇప్పటిదా పోలేని దీనివల్ల ఇంటికి పోనిస్తలేదు ఈయన ఉండి ఇట్లనే చేస్తుంది మా అమ్మకు ఫోన్ చేసి నేను ఏమనక ముందే బ్యాడ్ మాట్లాడుతున్నా అని చెప్తుంది ఖచ్చిట్టి చెప్పిందా లేదా స్నాప్ గురించి మాట్లాడితే మా మర్యాద ఉండదు మనిషిని కాదు నేను సో గాయస్ కొంతమంది అయితే పనిపాటి ఉండదు ఊకూక మా ఇళ్ళకి వస్తుంటారు ఎందుకు వస్తారో ఏమో అక్కడ నమస్తే అక్క ఎట్లా అగో మా పిల్ల చేయి కట్టేది మా పిల్ల చేయి మీద కొట్టినావు అక్క నీ చెయ్యి ఇంత కోసుకోండి ఇప్పుడు అయ్యా నేను మొన్న వీడియో చూసినా వాళ్ళ తమ్ముడిని పెట్టుకుని నువ్వు ఎట్టనే ఇట్లా సో గాయస్ ఏదో నేర్పించిందంట ట్రై చేసిందంట వంశీకి డాన్స్ దీనికోసం సారీ కట్టినావు ఇప్పుడు డాన్స్ నేర్పడానికి కొరియోగ్రాఫర్ మామూలుగా ఉంటుంది అనుకున్నాను మెల్లిగా చేతులు ఏడాడుకోబోతున్నాయి సో గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ టు చెప్పు ఇప్పటి నుంచి నైనితో మంచిగా ఉంటాను నేనుండేది ఏందిరా నాకు అర్థమైతే లేదు సరే నేను మంచిగా సరే నైనితో నేను మంచిగా ఉంటా ఓకేనా గొడవలు పడుతుందంట పడిని పక్కా ఇది క్లోజ్ చేసుకో జూమ్ వేసుకో మేడంకి గొడవలు పడను అన్నది ఎందుకు సిగ్గుపడతాం అటు తిరిగి గొడవలు పడను పడవా మళ్ళీ స్టోరీస్ స్టోరీస్ నేను పెట్టలే నువ్వే పెట్టినావు నాకు అర్థం కాదు ఇన్స్టాగ్రామ్ లో స్టోరీలు పెట్టుకుంటారు ఊకే సెన్స్ లేదు వాళ్ళు రిప్లై ఎందుకు ఇచ్చారు మీ ఇద్దరికి ఏదో అయ్యిందని నాకైతే ఏం కాలేదు నాది నేను క్లియర్ ఉంటా ఎప్పుడైనా సరే నేను నా గురించి మీకు తెలుసు క్లియర్ గానే ఉన్నావు మనుషులకి ఇది దిమాగ్ లేక ఇట్లా వేడయ్యి మొత్తం అంతా చల్వ చేసి ఇట్లా తయారవుతారు అంతే సో గైస్ నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంశీగాడు ముచ్చట్లు అండ్ మీకు ఈ వీడియో ఎట్లా అనిపిస్తుందో కామెంట్ చేయండి అండ్ అందరు చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి
సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కామెంట్లు చేయరు. నెక్స్ట్ ఏమేమి వీడియోలు చేయాలో కూడా చెప్పారు మాకు. ఆ వీడియోలు చేస్తాం. మీకు ఎట్లాంటి వీడియోలు కావాలో. నాకు ఎందుకు చూపించాలో కెమెరా సో గాయస్ మీకు ఉంటాం అలా సమాన మంచిది ఎందుకు ఇంత క్లోజ్ ఉంటున్నావు వీడియోస్ ముందు? నా ఇష్టం. వీడియోస్ ముందు ఏంది? సరే మెసేజ్ అంటే కావాలంటే చేసుకోవాలి. కట్ చేయకపోతే నరుకుతారు.